హలో ఆల్, వెల్కమ్ టు స్వాతి వద్దిరాజు బ్లాగ్స్. మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి. ఇవాళ నాకు తెలిసిన విషయాల గురించి తెలియజేయడానికి ఎప్పుడూ అంతే కదా, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. రేపు మహాశివరాత్రి సందర్భంగా అసలు ఏమేం చేయాలి, ఎలా చేయాలి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మహాశివుణ్ణి అందరము, ఆ పరమేశ్వరుణ్ణి నవగ్రహాలకు అధిపతి అంటూ ఉంటాము. అండ్ పరమశివుణ్ణి అభిషేకించడం ద్వారా ఆ నవగ్రహాల నుంచి వచ్చే ఫలితాలన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అని కూడా మనకు తెలుసు. సో ఇవి కూడా నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు. అయితే ఏ అభిషేకాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతామన్నది నేను ఒక నోట్స్ రాసుకొని వచ్చాను, మీకు అది చెప్పాలనుకున్నాను. నేను జనరల్గా ఎక్కువ బ్రౌజ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అవన్నీ. సో వాటిలోంచి కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకుని అవి మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కళ్ళకి కీర్తి ప్రతిష్టలు కావాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో కీర్తి ప్రతిష్టలు కావాలి అనుకునే వాళ్ళు చక్కగా, ప్రతి ఒక్కళ్ళు కావాలి అనుకునే వాళ్ళు ఏంటి, ఖచ్చితంగా అందరికీ కావాలి. దట్టు పాజిటివ్గా కీర్తి ప్రతిష్టలు అనేవి కావాలి, రైట్? పాజిటివ్ వేలో రావాలి మనకి. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళకి చిటికేల్లో వచ్చేస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు. వాటిని కన్సిస్టెంట్గా ఉంచుకోవాలి, మంచిగా మనము ఎప్పుడు మనం ఉన్నా లేకపోయినా మన కీర్తి, మన ప్రతిష్ట అనేది ఉండాలి అనుకునేవాళ్ళు సో పరమశివుడికి పాలతో పాటు కొంచెం బెల్లం కలిపి అభిషేకించాలి. అండ్ ఇది ఒక్కటే చేయడం కాదు, ధర్మ మార్గంలో నడవాలి అండ్ మంచి పనులు చేస్తేనే వీటికి అది తోడవుతుందన్నమాట. సో పాలు బెల్లం కలిపి పరమశివుడికి అభిషేకిస్తే కీర్తి ప్రతిష్టలు మనం పొందుతాం. అట్లాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మామూలుగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాము కానీ చాలామంది దగ్గర డబ్బు ఉండట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎప్పుడు మనం సంపాదించే దానికంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటాం చాలామందివి. సో ఇలాంటి డబ్బు కొరత తగ్గాలి అనుకునే వాళ్ళు జస్ట్ పాలతో అభిషేకిస్తే చాలు. అండ్ దట్టు ఇప్పుడు పాలతో అభిషేకించడము, ఏదైనా అభిషేకం అని చెప్పగానే లీటర్లు పాల ప్యాకెట్లు కొనుక్కొని తీసుకెళ్ళి డైరెక్ట్ పాల ప్యాకెట్తోనే పోసి అట్లా చేయకండి. చిన్న చెంబుతో మంచినీళ్లు పోసి అభిషేకించినా కూడా పరమశివుడు బోళా శంకరుడు అంటూ ఉంటాం కదా. సో మంచిగా వరాలిస్తాడండి. మన భక్తి, మన శ్రద్ధ అనేది చాలా ముఖ్యం అక్కడ. సో ఇక్కడ పాలు కూడా అంతే, చిన్న చెంబు పాలు తీసుకొని వెళ్ళి ఆ పరమశివుడికి చక్కగా అభిషేకం చేస్తే డబ్బు కొరత లాంటిది ఏమైనా ఉంటే అది తగ్గుతుంది. అలాగే మ్యారిటల్ లైఫ్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. మ్యారిటల్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళకి భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు అవి ఇవి ఉంటూనే ఉంటాయి, అది వేరు. సో దాన్ని మంచిగా మన బాండ్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకునే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఆవు నెయ్యితోని అభిషేకం చేయాలి. అండ్ కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఎన్ని చేస్తున్నా కూడా నాకు అసలు టైం కలిసి రావట్లేదు అని చెప్పేసి. సో టైం కలిసి రావడం ఏంటి అంటే, అదే దేవుడి కృప మన మీద ఉండాలి. ఆ పరమేశ్వరుడు కానీ భగవంతుడి కృప కానీ మన మీద ఉన్నప్పుడే టైం కలిసి రావడం అంటూ ఉంటాం. దాన్నే అదృష్టం అంటూ ఉంటాం. సో మనం ఎంత శ్రమించినా కూడా ఎందుకో ఎక్కడో ల్యాగ్ అవుతున్నాము, ఇక్కడ జస్ట్ ఇట్లా ఒకటే విషయంలో మనం కొంచెం వెనకాల పడుతున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఏదో ఎక్కడో మనం ల్యాగ్ అవుతున్నాము అనుకుంటూ ఉంటారు. సో దానికి కారణం ఏంటి అంటే, కొంచెం అదృష్టం ఎక్కడో తగ్గింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ అదృష్టం మనకి రావాలి అనుకునే వాళ్ళు అరటి పళ్ళతో కనుక పరమశివుడికి అభిషేకం చేస్తే మనకు చక్కగా అదృష్టం, మనం చేసే పనికి భగవంతుడి కృప కూడా యాడ్ అయ్యి మనం చేసే పని సక్సెస్ అవుతుంది. అది అదృష్టం కావాలి అనుకుంటే అరటి పండ్లతో అభిషేకం చేయాలి అన్నమాట. అట్లాగే ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి అనుకునే వాళ్ళు చేయాల్సింది కూడా సేమ్. ఏంటి అంటే, పాలతో అభిషేకం చేస్తే ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా, ఎమోషనల్గా వీక్ ఉంటారు చాలామంది. చిన్న చిన్న విషయాలకే బాగా ఫీల్ అవుతూ ఉంటారు. స్ట్రెస్, డిప్రెషన్ ఇట్లాంటివన్నీ ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళకి అటాక్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళందరూ చేయాల్సింది కూడా జస్ట్ పాలతో స్వామిని అభిషేకిస్తే చాలు, వాళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్, విల్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి అనుకునే వాళ్ళు తేనెతో స్వామిని అభిషేకించాలి. విల్ పవర్ ఏంటి, మనం ఏదైనా ఒక పని అనుకున్నామంటే ఇంకా దాన్ని సాధించే వరకు నిద్రపోరు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి విల్ పవర్ చాలా స్ట్రాంగ్ అంటూ ఉంటాం కదా. సో ఈ విల్ పవర్ మనలో కూడా ఉండాలి అంత స్ట్రాంగ్గా. మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అయ్యేంత వరకు దాని వెంటే ఉండాలి అనుకునేవాళ్ళు తేనెతో అభిషేకించండి. అండ్ ఇవన్నీ చేస్తూ
మీ ప్రయత్నాలు మీరు చేసే పనులు ఎక్కడా ఆపొద్దు. ఓకే, సో విల్ పవర్ కోసం తేనెతో అభిషేకం చేయాలి. అట్లాగే చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి. ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మనం చేస్తుంది కరెక్టేనా, మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా, ఇది చేయడం వల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఇట్లాంటి చాలా ఆలోచిస్తూ ఉంటారు. కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి. సో అలా కన్ఫ్యూజన్స్ దూరం అవ్వాలి అనుకునే వాళ్ళు నువ్వులతో స్వామిని అభిషేకిస్తే కనుక, అది నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వాటితో అభిషేకిస్తే ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా అవి దూరం అవుతుంది. అండ్ ఇప్పుడు నేనే మామూలుగా ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇది అందరికీ నచ్చుతుందో లేదో, కరెక్ట్గా చెప్తున్నానో లేదో, సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. సో అలాంటి కన్ఫ్యూజన్స్ దూరం అవ్వాలి అనుకుంటే మీరు నువ్వులతో స్వామికి అభిషేకం చేయండి. అట్లాగే కొంతమందికి ఏ పని చేద్దాం అనుకున్నా కూడా డిలే అవుతూ ఉంటుంది. ఇవాళ చేద్దాం, సరేలే రేపు చేద్దాం, ఇవాళ చేద్దాం అనుకున్న పని ఎందుకో ఏదో కారణాల వల్ల రేపు అని అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. సో అలా పోస్ట్ పోన్మెంట్ తగ్గాలి, ఇవాళ చేద్దాం అనుకున్న పని ఇవాళ్లే చేయాలి అని అనుకునే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, మిరియాల పొడి, నల్ల మిరియాలు ఉంటాయి కదా, నల్ల మిరియాలలో కొంచెం లవంగాలు కలిపి పొడి చేసి ఆ పొడిని స్వామికి అభిషేకిస్తే కనుక ఇలాంటి డిలేస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా మన ప్రయత్నం, మనం చేయాలి అనుకునేది తప్పకుండా చేయండి. అండ్ దేవుడి మీద నమ్మకం కలిగి ఉండండి. డెఫినెట్గా మనం సక్సెస్ సాధిస్తాం. సో ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, బ్రౌజ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకుని ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అండ్ హోప్ యూ ఆల్ లైక్డ్ దిస్ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వాతి వద్దిరాజు వ్లాగ్స్. అలాగే ఇంకా ఏమైనా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్నది కూడా ప్లీజ్ గివ్ మీ ద సజెషన్స్. కామెంట్స్లో ఆ సజెషన్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, మీ స్వాతి.